అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఇప్పుడు మంచి నెయ్యి ఎలా తయారు చేయాలో చూపెడతానండి. మనము పాల మీగడ ఇలా తీసుకున్నాను. ఇది ఒక 4 days మీగడండి. ఇది ఇలాగే మిక్సీ పడితే కూడా నెయ్యి వస్తుంది, కానీ అది అంత బాగుండదండి. నెయ్యి పూసగా మంచి సువాసనతో నెయ్యి రావాలంటే ఇది మనం కాస్త స్టవ్ పై పెట్టుకోవాలి. స్టవ్ పై పెట్టేసి కాస్త వేడి అయిన తర్వాత ఇందులోకి మనము కాస్త తోడు పెరుగు వేయాలండి. ఇప్పుడు దీన్ని వేడి చేస్తాను. చూడండి, ఇది కాస్త వేడి చేశాను. ఇదిగో ఇప్పుడే నెయ్యి వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఒక 1 స్పూన్ పెరుగు ఇందులోకి తోడేసి చక్కగా కలపాలి. కలిపి మనం ఓవర్ నైట్ పెట్టేస్తే రేపటికి చక్కటి గడ్డ పెరుగు తయారవుతుంది. దాన్ని మనము మిక్సీలో వేసుకొని అప్పుడు వెన్న తీసుకోవాలి. ఆ వెన్నను మనము అప్పుడు కాస్తే మంచి పూస నెయ్యి వస్తుంది. ఇది ఇప్పుడు ఓవర్ నైట్ పెట్టిస్తాను. చూడండి, మనం 4 రోజులు తీసిన మీగడను ఇలా పెరుగు తోడేసాను. చక్కగా గడ్డలాగా పెరుగు తయారైంది. దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకొని వెన్న తీసుకోవాలి. చూడండి, వెన్న తీసానండి. పెరుగు నుంచి చక్కగా మిక్సీ పట్టాను. ఇలా స్టవ్ పై పెట్టి మనము కాగపెట్టుకోవాలి. ఈ నురుగంతా పోయే వరకు చక్కగా కాగపెట్టుకుంటే మంచి నెయ్యి వస్తుంది. చూడండి, నురుగు పోయి మనకు నెయ్యి రావడానికి వస్తుంది. ఇలా వస్తుంటుందండి, మంచి నెయ్యి వస్తుంటుంది. ఇది మనము మంచిగా అయిన తర్వాత చక్కగా వడకట్టుకోవాలి వేరే డబ్బాలోకి. చూడండి, నెయ్యి మంచిగా కాగిందండి. ఇలా మనం నెయ్యిని ఎర్రగా కాగబెట్టుకోవాలి. కాస్త ముందే తీస్తే పచ్చిగా ఉంటుంది, బూజు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మంచిగా కాగబెట్టుకోవాలండి. అప్పుడు మనకు మంచి ప్యూర్ నెయ్యి వస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనం వేరొక డబ్బాలోకి వడకట్టుకోవాలి. చూడండి, నెయ్యి కాగబెట్టిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో పోసుకున్నాను. నెయ్యి చూడండి ఎంత చక్కగా పూసలాగా వచ్చిందో. ఈ విధంగా ఉంటుందండి. పెరుగు మనం తోడేసి తర్వాత ఇలా తీసుకుంటే ఇంత బాగా వస్తుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.